రాష్ట్ర ప్రభుత్వంపై పింక్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. టీఎస్ నుంచి టీజీగా మార్చేందుకు 4,630 కోట్లు ఖర్చవుతుందని కావాలనే ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారన్నారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్దమా అని సవాల్ విసిరారు. తప్పుడు ప్రచారం వెనుక కేటీఆర్ ఉన్నారని ఆరోపించారు. గతంలోనే ఫేస్ జీవో శ్రీశాంక్ జైలు పాలయ్యారని గుర్తు చేశారు. కొందరు ప్యాకేజీలు తీసుకుని విష ప్రచారం చేస్తున్నారన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక చాలా స్పష్టంగా ఏదైతే గత 10 సంవత్సరాలు గడిల పరిపాలనకి తొలగిస్తూ ఏదైతే ప్రజా పరిపాలన అందించాలి, ప్రజల సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి మా గౌరవ తెలంగాణ రాష్ట్ర మన ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరి సమస్యని పరిష్కరిస్తూ ప్రతి సమస్యల్ని అడ్రస్ చేస్తుంటే ప్రతిపక్ష పార్టీగా చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో మేము కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రులు కానీ ఏదైతే వాస్తవానికి ప్రజలకు ఉపయోగపడే అంశాలు ఏమన్నా ఉంటే ఎక్కడన్నా మేము తప్పులు చేసినా ఆ వాస్తవాలు మా దృష్టికి తీసుకొని వస్తే లేదా అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ సాక్షిగా ప్రతిపక్ష నేతగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు హాజరై సమస్యలు ఏమన్నా మా దృష్టికి తీసుకొని వస్తే తప్పనిసరిగా స్వాగతించి ఈ యొక్క ప్రజా పరిపాలనలో ప్రతిపక్ష పార్టీని కూడా గౌరవిస్తూ ప్రతి సమస్యని పరిష్కరిస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని పక్కన పెట్టి ఏదైతే ఇంట్లోనే కూర్చొని ఏసీలకు అలవాటు అయిపోయి 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకి అందుబాటులో లేకుండా ప్రజల సమస్యలు తీర్చకుండా ఎవరింట్లో కల్వకుంట్ల తారక రామారావు గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు ఏదైతే వాస్తవాలు కానివి వాస్తవాలు లేనివి దాన్నే వాస్తవాలు అన్నట్టు చిత్రీకరించి ఏదైతే అడ్డగోలుగా సంబంధించిన కొంతమంది ఏదైతే పింక్ మీడియాకి సహకరించే కొంతమంది వ్యక్తులతోటి కొంతమంది ఆ మిత్రులని ఏదైతే దగ్గర పెట్టుకొని వాళ్ళకి లక్షలాలు ప్యాకేజ్ ఇచ్చి 3 లక్షల నుంచి 5 లక్షలు ప్యాకేజ్లు ఇచ్చి